హలో గాయ్స్. సో ఈరోజు జరిగిన నామినేషన్స్లో ఎంతమందికి ఆయేషా చాలా ఎక్కువ మాట్లాడిందని అనిపించింది? ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. రీతుని నామినేట్ చేసే విధానం చాలా చాలా రాంగ్గా ఉందండి. నామినేట్ చేయడం రాంగ్ అనట్లా, కానీ ఎలాగైతే ఎక్కిరించుకుంటూ ఎల్లవే నువ్వు నీ ఓవర్ యాక్షన్, మూసుకోవే అని అనడం చాలా అసలు పద్దాక వే వే అంటది ఏంటండి? ఎందుకు ఎందుకు అంత చిన్న చూపు, చిన్నతనంగా మాట్లాడడం ఎందుకు? నువ్వు ఓన్లీ లవ్ కంటెంట్ ఇవ్వడానికి వచ్చావు అని అంటదేంటి? బయట 5 వీక్స్ చూసింది. ఫస్ట్ తనుజని ఏమనింది? ఒకటి నువ్వు ఏడుస్తావు, తర్వాత అరుస్తావు. మరి ఆయుష చేసింది ఏంటి? ఇప్పుడు అందరూ పాయింట్అవుట్ చేసిన విధంగానే నామినేషన్స్ చేయాలన్న టైంలో బాల్ దొరకనప్పుడు, అమ్మో నాకు బాల్ దొరకలేదు, అమ్మో నేను అబ్బాయిలతో ఆడలేను అని గింజుకుంది కదా. అప్పుడేమైంది తన బోల్డ్నెస్? అప్పుడేమైంది తన ఇండివిజువాలిటీ? తర్వాత అదేదో కాఫిన్ టాస్క్లో ఓడిపోయింది. నా కళ్ళ వల్లే పోయిందేమో, నా కళ్ళ వల్లే పోయింది అనని అంత రెచ్చిపోయి సైకిల్ టపా 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 కొట్టుకుంది. అది సైకో బిహేవియరే అండి ఖచ్చితంగా. అంత ఓవర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బయట గేమ్ చూసొచ్చింది, చూసొచ్చి ఏం చేసింది? శ్రీజాని తీసేసింది. అక్కడ డిజర్వింగ్ ప్లేయర్ ఉండాలి, ఇండివిజువల్గా ఆడే ప్లేయర్ ఉండాలి అని చెప్పిన నోటితోనే శ్రీజాని తీసేసింది. శ్రీజ డిజర్వింగ్ కాదా? ఇండివిజువల్ ప్లేయర్ కాదా? మరి అలాంటప్పుడు సుమన్ నుంచి ఎందుకు శ్రీజాని తీసేసింది? సుమన్ అయితే ఈజీ టార్గెట్, గేమ్ లాడ్డు, మనకి సుమన్కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఓట్స్ పడతాయని ఆ ఫస్ట్ నుంచే గేమ్ ప్లాన్ వేసుకొచ్చింది. నీకు సపోర్ట్ ఉన్నారు, డెమాన్ సపోర్ట్ అంటుంది. మరి నువ్వు గేమ్ చూసి వచ్చి ఎవరితో సేఫ్గా ఉండాలి, ఎవరితో సేఫ్గా ఉండకూడదు అని అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని వచ్చావు. దాన్ని సేఫ్ గేమ్ అనరా? కేవలం సుమన్తో, ఇమాన్యుయల్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది, మిగతా వాళ్ళందరితో రఫ్గా ఉంటుంది. డిమాన్తోనే కానీ, కళ్యాణ్తోనే కానీ, తనుజతోనే కానీ, రీతుతోనే కానీ, దివ్యతోనే కానీ. ఎందుకు? బయట వీళ్ళందరికీ నెగిటివిటీ ఉంది కాబట్టి నేను కూడా వీళ్ళ మీదకి ఎక్కితే నాకు ఆడియన్స్లో పాజిటివిటీ వస్తుందని. దాన్ని గేమ్ ప్లేన్ అనరా? దాన్ని సేఫ్ గేమ్ అనరా? ముందు అందుకే పెద్దల సామెతలు ఊరికి కనిపెట్టలేదండి. ఒకవైపు మనం ఒకరి వైపు ఒక వేలు చూపిస్తుంటే మిగతా 4 వేలు కూడా మనకే చూపిస్తారు. ఫస్ట్ నీలో లోపాలు లేవనుకో, అప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయి. నీలో ఆల్రెడీ లోపాలు పెట్టుకొని అదే లోపాలు ఎదుటోళ్ళకి రుద్దడం ఏంటి? దివ్య చాలా చాలా కరెక్ట్గా చెప్పిందండి. ఏదో హైపర్, అది ఎంటర్టైన్మెంట్ కోసం దివాళీ ఎపిసోడ్లో వచ్చి ఏదో 2 మాటలు అంటే దానికే హర్ట్ అయిపోయి వీళ్ళతో అనిపించుకోవడానికి నేను వచ్చాను అనడం ఏంటి? అసలు చాలా యాటిట్యూడ్ అండి, చాలా ఓవర్ యాక్షన్. అందుకే తమిళనాడు బిగ్ బాస్లో కమల్ హాసన్ని క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ వీకే పంపించేశారు. కానీ మన కర్మ ఏంటంటే మనోళ్ళు మనల్ని సపోర్ట్ చేయరండి, వేరే వాళ్ళు తెచ్చి మన నెత్తి మీద పెడతారు. ప్లీజ్ మీకేమనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి గాయ్స్.